హనుమకొండలోని ఏకశిల జూనియర్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. కాలేజీ హాస్టల్లో ఉరేసుకుని విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఒత్తిడి వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పేరెంట్స్ పోలీసులకు చెప్పకుండా మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపింది కాలేజ్ యాజమాన్యం. మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గుగులోతు శ్రీదేవి అనేటటువంటి మా చిన్నారి తల్లి మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నటువంటి విద్యార్థిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి మానసిక ఆవేదనకు గురి చేసినటువంటి ఏకశిల యాజమాన్యాన్ని వెంటనే ఇవాళ పోలీస్ అధికారులు వెంటనే వాళ్ళని శిక్షించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతో మంది విద్యార్థుల ప్రాణాల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఏకశిల విద్యా సంస్థలు వెంటనే మూసివేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థులను హింసించి ఇలా ఒత్తిడికి గురి చేసి ఇష్టం వచ్చినట్టుగా వారి ప్రాణాలు తీస్తా ఉన్నారు ఈ ప్రైవేట్ యాజమాన్యం అని కూడా తెలియస్తా ఉన్నా. గతంలోనే చెప్పినాం, అనేక రకాలుగా ఆత్మహత్యలు చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ యాజమాన్యం పెట్టుకొని లక్షల రూపాయలు దండుకొని పిల్లల పైన ఒత్తిడి పెంచి ఇవాళ వారికి ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చి వారి ప్రాణాలు తీస్తున్నారు. వారి పైన వెంటనే సిపి గారు, జిల్లా కలెక్టర్ గారు, మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ ఏకశిల విద్యా సంస్థలు మొత్తం కూడా మూసివేయాలి. హనుమకొండలోని ఏకశిల జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాలేజ్ హాస్టల్లో ఉరేసుకుని విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఒత్తిడి వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మరోవైపు పేరెంట్స్ పోలీసులకు చెప్పకుండా మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపింది కాలేజీ యాజమాన్యం. అయితే మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. శివాని, హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని శ్రీదేవి అటు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంజాన్ తండాకు చెందినటువంటి శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే చర్చనీయాంశంగా మారింది. ఇటు ఆ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని రాత్రి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అటు తల్లిదండ్రులు రాకుండానే మృతదేహాన్ని పోస్ట్ మార్టం వరంగల్ ఎంజిఎం తరలించడం పైన కూడా సర్వత్రా అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి మేనేజ్మెంట్ ఒత్తిడి కారణంగానే విద్యార్థిని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందంటూ విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఆ విద్యార్థినికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ముందు ఆందోళనకైతే దిగారు. రాత్రి కళాశాల ముందు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులను అరెస్ట్ చేసేందుకోసం పోలీసులు ప్రయత్నించారు. దీంతో తీవ్రమైనటువంటి పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో ఉదయం వరకు కూడా రాత్రి నుంచి ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోవడంతో పాటు విద్యార్థిని పైన ఒత్తిడి తెచ్చి ఆత్మహత్యకు పాల్పడడానికి కారణమైనటువంటి మేనేజ్మెంట్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ఇంకా ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలు అయితే తెలియరాలేదు. అటు ఆ విద్యార్థి ఆత్మహత్యకు ఇటు మేనేజ్మెంట్ ఒత్తిడే కారణమా మరేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయం అయితే ఇంకా తేలాల్సి ఉంది. తల్లిదండ్రులు ఇప్పటికీ ఆరోగ్య మృతదేహం వద్దకు చేరుకోలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.